వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలండి. చాలా సీరియస్గా చెప్తున్నారండి. పరిచర్లకు వెళదాము. మీ బైబిల్ తీసినట్లయితే కీర్తన గ్రంథము 55వ అధ్యాయము. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించుచు నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను నా మీదకి రాకున్నట్లు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏమొస్తుందంటండి? సమాధానం. నోడితే చెప్పండి, ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట? సమాధానము. సమాధానము ఇక్కడున్న బిడ్డలకి దయచేయునుగాక. అట్టి సమాధానము ప్రతి ఒక్కరికి కూడా దయచేయునుగాక. దేని వలన సమాధానం వస్తుంది? ప్రార్థన చేయటం వల్ల సమాధానం వస్తుంది. ఏం చేయటం వల్ల అండి? ప్రార్థన చేయటం వల్ల. చూడండి, ప్రార్థన చేయటం ఎంత కష్టం, ప్రార్థన చేయటం ఎంత భారం. కష్టం అంటారా? భారం అంటారా? ఎలా చేయాలి అసలు ప్రార్థన? నన్ను ప్రార్థన చేయమని పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు, నేనేం చేయను. నాకు అసలు నోట్లో ఏళ్ళు పెడితే కొరకునోళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఉన్నారండి? ఎవరు లేరు కదా. సరే, ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? మాటలు రానోళ్ళు ఒకసారి మిమ్మల్ని ఇంటి దగ్గరికి వచ్చి చూడాలి. ఎప్పుడు చూడాలి? చైతన్య చెప్తుంది, గొడవ పడేటప్పుడు చూడాలి. మన వాయిస్ ఎలా ఉంటుంది? మరి అంత వాయిస్ వచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు పక్క వాళ్ళని కొడుతున్నావు ఎందుకమ్మా? పక్క వాళ్ళని లాగుతున్నారు ఎందుకు? ఏమంటున్నారు? పక్క వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారా? నాకు వినపట్లేదు, చెప్తారు ఒకసారి. మరి నీకేమైంది? మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కష్టాల్లోంచి విడిపిస్తాడు, శాపం నుంచి విడిపిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మన మందిరంలో ప్రార్థన చేయటము నేర్చుకొనుగాక. హల్లెలూయా. చాలా కష్టం అంటారా ప్రార్థన చేయటము? యేసయ్య అనండి ఒకసారి. అదే ప్రార్థన. యేసయ్య, నా ప్రార్థన ఆలకించండి, నా మొర ఆలకించండి, నా విజ్ఞాపన ఆలకించండి. యేసయ్య, నేను సమస్యలో ఉన్నాను తండ్రి, నేను బాధల్లో ఉన్నాను తండ్రి, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ఇలాంటి అనారోగ్యం గుండా వెళుతున్నాను తండ్రి, ఇలాంటి సమస్య గుండా వెళుతున్నాను తండ్రి, నా ప్రార్థన ఆలకించండి. ఇలా చేయటం వచ్చండి? ఇలా అంటం వచ్చా? చక్కగా మరి దేవుని సన్నిధిలో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా పురుషులు కూడా. వీళ్ళు చేయట్లేదు, అందరు స్త్రీలే చేస్తున్నారు అనమాట. తమ్ముడు ప్రార్థన చేయాలి, కొండలో చేయాలి, వెంకటేష్ చేయాలి, కుమార్ చేస్తాడు, అంకమరావు చేయాలి, ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థన వచ్చండి? ఎంతమందికి వచ్చు? పరలోక కిందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చిన గాక, భూమి యందు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఋణస్థులను క్షమించిన ప్రకారము మా ఋణములు క్షమించము, మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము. అది పరలోక ప్రార్థన. నెక్స్ట్ వారం ప్రతి ఒక్కరు పోలమ్మ, రమాదేవి, ఎవరైతారా జ్యోతి చేయటము నేర్చుకోవాలి. చక్కగా దేవుని స్తుతించడం. యేసయ్యా, నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, నా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు చెల్లి ప్రార్థన చేసింది. ఉత్తర పద్ధతులు చదివిన వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేసింది? ఏమండి గారు, అయ్యా ఈ బిడ్డల్ని దీవించండి, చక్కగా చదువుకోవాలి, రానున్న దినాల్లో మంచి ప్రయోజకులు అవ్వాలి, చక్కగా దీవించబడాలి, ఆశీర్దించబడాలని ఉత్తర పద్ధతురాలు చదివిన బిడ్డల కోసం అందరి కోసం ప్రార్థన చేసింది. కానీ ఉత్తర పద్ధతురాల కోసం ప్రార్థన చేయమని కొంతమందికి సమయం ఇస్తే ఎక్కడి వరకు వెళ్తారు? ఎక్కడి వరకు వెళ్తారు? మధ్యలో దారిలో వచ్చి బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి, నా బండి స్కిడ్ అయిందయ్యా, పడిపోబోయాను, నువ్వే రక్షించి
ఇక్కడ దాకా తీసుకొచ్చి అది అవసరమా? పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయించుకోవాలి, అవసరం లేదా అంటల్లా. అప్పుడు అవసరమా అది? సందర్భం అంటారా? ఇంకేం ప్రార్థన చేస్తారు? ఎప్పుడెప్పుడు జరిగినవన్నీ తీసుకొస్తాం. ఉత్తర పద్ధతురాల కోసం ప్రార్థన చేయనప్పుడు దానికోసం మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళద్ది, దేవుని దగ్గరికి చేరద్దండి. సరే గమనించండి, సాక్ష్యాల కోసం ప్రార్థన చేయమని చెప్తాం ఒక్కొక్కరిని. ఏమని ప్రార్థన చేయాలి సాక్ష్యాల కోసం? ఎవరు చేశారు? తర్వాత నెక్స్ట్ పాపం గారు చేశారు కదా. ఏం చేశారమ్మా? ఏం చేస్తారు సాక్ష్యాల కోసం ప్రార్థన? సాక్ష్యం చెప్పిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అనేక మంది జీవితంలో గొప్ప సాక్ష్యాలు జరిగించాలి, అనేక అద్భుతాలు జరిగించాలి, మేలులు జరిగించాలి, దీవెనలు జరిగించాలి తండ్రి. వారికి కూడా గొప్ప కార్యాలు చేసి మంచి స్థితిలో ఉండాలని ప్రార్థన చేస్తాం. అవును కదండి. మరి కొంతమందికి సమయం ఇస్తే ఎలా ప్రార్థన చేస్తారు? అది కూడా చెప్పండి మీరు. అక్కడ పుట్టగొడుగులు అమ్మానన్నయ్య, ఇంకా వాళ్ళు ఇంకా డబ్బులు నాకు ఇవ్వలేదన్నయ్య, ఏసయ్యా నువ్వే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత నీదేనయ్యా. ఎక్కడ లేరా ఇలాంటి వాళ్ళు, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు? అది మార్చుకోవాలని చెప్తున్నాను. ఏం చేయాలండి? మార్చుకోవాలి, చేంజ్ చేయాలండి. చూడండి, గమనించండి. చూడండి, ఈ మందిరంలో ఏంటి నరసరావుపేట ఏంటి పుట్టగొడుగులు ఏంటి అనుకుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు అనమాట. అయ్యా ఈ బిడ్డను బలపరిచావు తండ్రి, అయ్యా తండ్రి నాయన మంచి సాక్ష్యం ద్వారా బలపరిచావు తండ్రి, దీవించావు తండ్రి. అనేక మంది మంచి సాక్ష్యం ద్వారా బలపరచబడాలి, దీవించబడాలని ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. రైట్, ఉత్తర పద్ధతులు అయిపోయినాయి, సాక్ష్యాలు అయిపోయినాయి. తర్వాత ప్రోగ్రాం ఏంటి? మనకి ఏం ప్రార్థన ఉంది? వాక్యము. ఏ ప్రార్థన ఉందన్న? వాక్యము. వాక్యం కోసం ప్రార్థన చేయమని చెప్తాం. ఏమని ప్రార్థన చేస్తారు? వాక్యం కోసం చెప్పండి రా చెల్లి, తమ్ముడు. వాక్యం చెప్పాలి, వెరీ గుడ్. ఇంకా వాక్యం విని బలపడాలి. ఎవరు ఏమనుకోండి చెప్పండి, మీకు మీ హృదయంలో ఉన్నది చెప్పేయచ్చు. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచాలి. ఇంకా వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా జీవించాలి. మంచి వాక్యం ఇచ్చి మమ్మల్ని బలపరచాలి సేవకుడు. చక్కగా ముందుకు కొనసాగింపు చేయాలి, ఆస్వాదించాలి, దీవించాలని చక్కగా చేతులెత్తి ప్రార్థన చేస్తాం కదండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? చక్కగా ఎందుకు చేతులు ఎత్తుతాం? ఏమా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నాం. చూడండి, గమనించండి, ఎందుకు చేతులు ఎత్తామండి? ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఇంకా దేవుని సన్నిధిలో ఏమన్నా కావాలంటే, అవసరతలు తీరాలంటే, అక్కర్లు తీరాలంటే, మన సమస్యలు తీరాలంటే, మన బాధలు తీరాలంటే ఏం చేస్తారు? రెండు చేతులు పైకెత్తాం. యేసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నాను తండ్రి, సహాయం చేయండి తండ్రి. అప్పుల ఊబిలో ఉన్నానయ్యా. ఒక మాట చెప్తానండి, గమనించండి. అప్పు చేసి ఎగనాం పెట్టి తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? అప్పులు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారు రా చెల్లి, తమ్ముడు, ఏమంటారు నాన్న? ఎవరికైనా తెలిసి ఒకళ్ళని చెబుతారా? ఇప్పుడు చెప్పా కదా, మీ సమస్య ఉన్నప్పుడు ఏమెత్తమన్నాను? ఏం చేశాడంటే అతను చెప్పరా? ఏమంటారు అమ్మ? అప్పులు చేసి ఎగ్గొట్టినండి మారయ్య గారు ఏమంటారు? చేతులు ఎత్తేసాడు అంటారు. మీరు చేతులు ఎందుకు ఎత్తున్నారు? ఇక్కడ కండిషను బాగోలా, ఇక్కడ అపాయం అయిన పరిస్థితిలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం. ఎప్పుడు చేతులు ఎత్తాం? సాష్టంగా చేతులు ఎప్పుడు ఎత్తామండి? మనకు సమస్య ఎదురైనప్పుడే, ఇబ్బందులు ఎదురైనప్పుడే, ఒత్తిడి ఎదురైనప్పుడే, సమస్య ఎదురైనప్పుడే, రోదన ఎదురైనప్పుడే, బాధలు ఎదురైనప్పుడే రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాడండి. వచ్చి రాని ప్రార్థన ఆలకిస్తాడండి. ఏముంది అక్కడ వాక్యము? ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంత్రము నేను ధ్యానిస్తున్నాను. ఎప్పుడు ధ్యానించాలంట? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. మీరు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారండి? 3 సార్లు చేస్తున్నారా? 4, 3 ఒకసారే చూపించండి. చెప్పతలే ఏళ్ళన్నా చూపించండి. ఎన్ని? 1, 2, 3? 2.
55-17 ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము మరి ధ్యానిస్తే ఏం కలుగుద్ది మన కుటుంబాల్లో? సమాధానము. శత్రువు నీ మీద పడకుండా, శత్రువు నీ మీద దాడి చేయకుండా, తమ్ముడు చూడండి, శత్రువు నీ మీద అటాక్ చేయకుండా, శోధనలు నీ మీద పడకుండా, అపవిత్రాత్మ నీ మీద పడకుండా, దుష్టుడు నీ మీద దౌర్జన్యం చేయకుండా, దుష్టుడు నీ మీద పన్నాగం పన్నకుండా, అవన్నీ ఏమవుతాయండి? ఆగిపోతాయి. దుష్టుడు నీ మీద పన్నాగం పన్నప్పుడు దేని ద్వారా జయించవచ్చు మనము? ప్రార్థన ద్వారా. షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు చాలామంది తెలిసి వీళ్ళు ఎవరండి? వీళ్ళు షడ్రెక్, ఎన్మలలో కూడా అనంటారు నోటితో, మెషక్, అబేద్నెగో. ఒకసారి అనండి. కూడా ఆ దేశంని పరిపాలిస్తున్న రాజు, వినండి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పెద్ద ప్రతిమను తయారు చేసి నిలబెట్టి అందరినీ కూడా ఆ దైవానికి, ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు మొక్కమంటున్నారు. ఆ దేశ ప్రజలందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి మొక్కుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కుతున్నారు. కానీ వారిలో వీళ్ళు ముగ్గురు మాత్రము ఆ విగ్రహానికి మొక్కట్లా. కిందన్న కిందన్న మంత్రులు, రాజా, మన దేశంలో అందరూ ఆ విగ్రహానికి మొక్కుతున్నారు, కానీ ముగ్గురు మాత్రము ఆ విగ్రహానికి మొక్కట్లా. ముగ్గురు మాత్రము నా మాట వింటలా. చూడండి, రాజు ఇంతోడల్లా అంతోడయ్యి ఉగ్రుడయ్యాడు. కోపం వచ్చేసింది అనమాట. ఎవరు మొక్కంది? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. చూడండి ఎంత చక్కగా ధైర్యంగా నిలబడ్డారండి, ఎంత అద్భుతంగా నిలబడ్డారు, చక్కగా నిలబడ్డారు. మేము ఆ విగ్రహానికి మొక్కము. వీళ్ళకి ఒక అద్భుతమైన సాక్ష్యం కూడా ఉందండి ముందు. ఇదే కాదు, అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఆ దేశపు మరి జ్ఞానులను, కొంతమంది తెలివైన వాళ్ళకి అందరికీ పిలిచి, మంచి మంచి అధికారులను పిలిచి మాంసం పెట్టి చక్కగా తయారు చేసి శాస్త్రులకు, పరిచయాలకు చక్కగా దిట్టంగా తయారు చేస్తారనమాట. చక్కగా ఉంటారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం మాంసం పెడుతుంటే వీళ్ళు ముగ్గురు కూడా మాంసాన్ని తినము. ఆ కింద ఉన్న మంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా, మీరు కన్నా మాంసం తినపోతే మీ మొఖాలు వికారంగా ఉంటాయి, మీ మొఖాలు తేజస్సుగా ఉండవు. రాజుగారు నన్ను ఇబ్బంది పెడతాడు, తిడతాడయ్యా, మీరు మాంసము కంపల్సరిగా తినాల్సిందే. మాంసం తింటే మొఖాలు తేజేసుకుంటాయా? కాయగూరలు తింటే మొఖాలు తేజేసుకుంటాయా? నిజాలు చెప్పుకుందాం, భాషలోకి వచ్చేద్దాం. ఈ విషయం మాంసం మన ఒక డైలాగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను ఏంటంటే, మొక్కలు లేనిదే అది. ఆన్సర్ కూడా మీరే పూర్తి చేశారనమాట. ఎవరి ముఖాలు అందంగా ఉంటాయి? మాంసం కూర తిన్నవాడు ముఖం ఎలా ఉంటుందండి? మా మాంసం లేదమ్మా, అందుకే నెట్ అయిపోయాను. మా ఆయన మాంసము తేటలేదమ్మా. ఏమో అంత పిసినారు మీ ఆయన? ఏమంటామంటే మళ్ళీ అంత పిసినారు అంటే మాంసం లేకపోతే చచ్చిపోయినట్లే లెక్క. ఏమా పోతా ఏం గట్టుకెళ్తావమ్మా, తెచ్చుకోరాదు, ఒక 20 రూపాయలు పెట్టి మాంసం అని సపోర్ట్ చేస్తారు. మా కూరగాయలు తెచ్చుకోమని సపోర్ట్ చేస్తారా? ఎవరన్నా మాంసం తెచ్చుకోమని సపోర్ట్ చేస్తారనమాట. చూడండి, గమనించండి, లేఖనం సెలవిస్తుంది, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మేము మాంసాన్ని తినము. పరీక్షించండి మమ్మల్ని ఒకసారి. ఈ తమ్ముడు మాంసం తినడు, కూరగాయలు మాత్రమే తింటాడు. మరి ఆ తమ్ముడేమో అచ్చం మాంసమే తింటాడు. వాళ్ళందరినీ ఒకసారి నుంచోబెట్టు, వాళ్ళకి మాంసాలు పెట్టు, మాకు కూరగాయలు పెట్టు, మా మొక్కలు ఎలా ఉంటాయో వాళ్ళ మొక్కలు ఎలా ఉంటాయో చూడమన్నాడండి. చూడండి, వీళ్ళ కూరగాయలు భోజనం పెడుతున్నాడు, వాళ్ళకి మాంసం పెడుతున్నాడు. ఎవరి మొక్కం సౌందర్యంగా ఉంది, ఎవరి మొక్కం తేజస్సుగా ఉంది? చూడండి, మాంసం వల్ల మందం ఏర్పడద్దంట. అంటే శాంతం మానేయకండి నేను చెప్పానని చెప్పేసి, మాంసం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. కూరగాయలు తొందరగా అరుగుతాయి, మాంసం తొందరగా అరుగుతాయా? తొందరగా అరిగిపోద్ది అనమాట. గమనించండి, మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూరగాయలు తినే వాళ్ళ మొక్కలు ఎలాగ ఉన్నాయండి? తేజస్సుగా ఉన్నాయి. మాంసాలు తినే మొక్కలు ఎలా ఉన్నాయండి?
మాడిపోయి ఉన్నాయా, లావు అయి ఉన్నాయా, రకరకాలుగా ఉన్నాయి అన్నమాట వాళ్ళ ముఖాలు. చూడండి, ఎవరితో గడుపుతున్నారు వీళ్ళు ముగ్గురు? ఎవరి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు? అడి తిరిగి ఎక్కడికి వచ్చింది మళ్ళీ? ప్రార్థనే. ఎక్కడికి వచ్చిందండి? ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో. దేవుని స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. కూరగాయలు తిన్నప్పటికీ వీళ్ళ ముఖమును మెరిసిపోతుంది, చక్కగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. రాజు ఏమనడయ్యా, మేము కూరగాయలు తిన్నప్పటికీ మా ముఖము చాలా అందంగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుందని చెప్పినప్పుడు కూరగాయలు తిన్నా సరే వాళ్ళ ముఖము అందంగా ఉంది. మోషే, ఎవరైనా మోషే దేవుడు పిలిస్తే కొండ మీదకి వెళ్ళాడండి. కొండ మీదకి వెళ్ళి దేవునితో గడిపి దేవునితో మాట్లాడి 10 కమాండ్స్ 10 ఆజ్ఞలు తీసుకుని కిందకు వస్తున్నాడండి దేవునితో మాట్లాడి. మోషే ముఖం వెంక కింద ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారండి. ఎలా ఉంది? ప్రకాశవంతంగా ఉంది, తేజోమయంగా ఉంది. మోషే ముఖము మెరుస్తుంది. ఎవరితో గడిపారండి? దేవునితో గడిపారు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవునితో గడిపాడు, దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు, మహింపరిచాడు. ముఖం ఎలాగుందండి? ప్రకాశవంతంగా. మీరు ఇప్పుడు ప్రార్థనలో గడిపి వెళ్తూ ఉంటారు, రోడ్ని వెళ్తూ ఉంటారు, మీ ముఖాలు ఎలా ఉంటాయండి? ప్రకాశవంతంగా ఉంటాయి. ఇంట్లో పడుకుని వస్తారండి, బయటకు వస్తారు, మీరు వెళ్ళేటప్పుడు బయటకు వస్తారు, వాళ్ళ రారా ఎదురవరండి, మాకు ఎదురవుతాడు. ఎలా ఉంటాయి వాళ్ళ ముఖాలు? ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగాను, మాడిపోయిన ముఖాల్లాగాను. ఇంకెలా ఉంటాయి? చాలాసార్లు అంటారు, సినిమా చూస్తే ఎక్కడ లేని ఆనందం అంటారు. వాళ్ళ ముఖాలు చూడాలి అయిపోయినాక, సినిమా అయిపోయినాక. నీకెలా తెలుసు బాబు? నేను కూడా చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళాను తెలుసండి. వచ్చేటప్పుడు మా ముఖాలు చూడాలి, పీకిపోయి ఉండేవి. మీరు వెళ్ళలేదమ్మా, నా ఇంకలా చూస్తున్నారు, వెళ్ళారా? చూడండి, గమనించండి, మోషే ముఖము ప్రకాశవంతంగా ఉంది. ప్రార్థన శక్తి. ఏ శక్తి అండి? ప్రార్థనలో సమాధానం ఉంది, శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది. ప్రార్థన ద్వారా మనం దేన్నైనా మనము సాధించగలమండి. మెరిచిపోతుందండి. చూడండి, గమనించండి, ఒక అయస్కాంతాన్ని ఇక్కడ పెట్టానండి. గమనించండి, ఒక అయస్కాంతాన్ని ఇక్కడ పెట్టినప్పుడు దీనికి పినిస్ పెట్టా. ఏం పెట్టానండి? పినిస్ పెట్టా. కొంచెం సేపు తర్వాత ఈ పినిస్ తీసి ఇక్కడ పెట్టానండి. మళ్ళీ ఈ పినిస్కి ఇంకో దాన్ని అంటించా. అంటుకుంటుందా? అంటుకోదా? అంటుకుంటుంది. ఎందుకు? దేంతో గడిపింది? అయస్కాంతంతో గడిపింది కాబట్టి ఈ పినిస్తో మళ్ళీ ఇంకో పినిస్ అంటించినా అంటుకుంటుంది. అలాగే ఇప్పుడు ఎవరితో గడుపుతున్నారు మీరు? ఇప్పుడు దేవునితో. హల్లెలూయా. మీరు బయటికి వెళ్ళి అంటించాలి. ఎవరికి? మందిరానికి రాని వాళ్ళని అంటించి మిమ్మల్ని అతుక్కుని ఇక్కడికి రావాలన్నమాట. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి? ప్రార్థన శక్తి. ఏ శక్తి ఉండాలండి? ప్రార్థన శక్తి మనలో ఉంటే దేవుడు జై జీవితాన్ని, ఆనంద జీవితాన్ని ఇస్తాడనమాట. చూడండి, వాళ్ళ మొక్కలు చాలా తేజస్సుగా ఉన్నాయి. మరి ఆ రాజు అన్నాడు, ఆ ప్రతి మొక్కపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను, అగ్నిగుండంలో పడేస్తాం. మీరైతే ఏమంటారు? అగ్నిగుండంలో పడేస్తానంటే, బతుకుంటే బలిసాకలైన ఎరుగు తినొచ్చు, కానీ ఈ అగ్నిగుండంలో నేను మాత్రము. ఎవరు కనిపెట్టారు ఈ సామెతలన్నీ? బలిసాకలు ఎక్కడ దొరుకుతాయమ్మా? కష్టం కాదంటారా? మరి అడవిలోనేనా? 7 రెట్లు పెంచారు. అదిగో మంట, అగ్నిగుండంలో పడేస్తాను. ఈ ప్రతిమకు మొక్కాల్సిందే, మొక్కమని చెప్పండి. రాజు కూడా చెప్పాడండి, ఈ ప్రతిమకు మీరు మొక్కండి, మొక్కపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను. కానీ ప్రార్థనా యోధులు ఎవరిళ్ళు? ప్రార్థనా పరులు, దేవుని స్తుతించేవాళ్ళు, మహింపరిచేవాళ్ళు, దేవుని గణపరిచేవాళ్ళు. ప్రార్థన చేస్తే ఏం దిగొస్తుంది? మోషే ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి ఏం కురిసింది? మన్నా. ఏంటండి? మన్నా. మరొకసారి ప్రార్థన చేసింది, ఏం కురిసింది? ఏం కురలేదా? ఏంటి? నిప్పుల వర్షం కురిసిందా? మాంసం కూర కావాలని ఏడుస్తుంటే ప్రార్థన చేస్తే ఏం కురిసిందండి? పైనుంచి మాంసం వచ్చింది. యెహోషువ ప్రార్థన చేశాడు. ఎవరండినా? యెహోషువ ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? సూర్యచంద్రులు ప్రార్థనలు. అబ్బా, ఎంత శక్తి అండి! దేవుడు మన ప్రార్థన ఆలకించడా తమ్ముడు? మన మొర ఆలకించడా? మన విన్నపాలు ఆలకించడా? సూర్యుడా గిబియోనులో ఆగు. ఆగిందా లేదా?
చంద్రుడా అయ్యో ఆగు. అక్కడ ఆగిపోయినాయండి. 365 రోజుల్లో ఒక రోజు లేదు. ఏ రోజు అది? యెహోషువ ప్రార్థన చేసిన రోజు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. కానీ కారణం ప్రార్థన, శక్తి ప్రార్థన. ఇజ్రాయేల్ ప్రజలు ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఎంత శక్తి అండి! మరి మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? అద్భుతం చేయడండి, ఆశ్చర్యక్రియలు చేయడంటారా, మేలులు చేయడంటారా? అగ్నిగుండంలో పడేస్తాను మిమ్మల్ని ఈ ప్రతిమకు మొక్కపోతే. వాళ్ళు ఏమంటున్నారు? అగ్నిగుండములో పడటానికైనా సిద్ధమే, కానీ ఈ ప్రతిమకు మేము మొక్కము అని కొంతమంది ఒంట్రవతులను తీసుకొచ్చి వీళ్ళని ఇసరండి అని చెప్పేసి ఇట్లా అగ్నిగుండంలో కొంతమంది పట్టుకుని ఇసిరి వేశారండి. ఎవరు కాలిపోయారు? ప్రస్తుతానికి ఇసిరి వేసిన వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు? మంటల్లోకి వెళ్ళారండి. రాజు చూస్తున్నాడు, ఎలా కాలిపోయారని చూస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారో అలా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ అగ్ని గుండము నుంచి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు. ఈ అగ్ని గుండము నుంచి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు. మీరైతే ఏం ప్రార్థన చేస్తారు? దేవా, ఈ ఏరియాలో నన్ను మాత్రము ఉంచమాకు, ఈ సమస్యలో నన్ను మాత్రము ఉంచమాకు, ఈ ఇబ్బందుల్లో నన్ను మాత్రము ఉంచమాకు, ఈ అగ్నిలో నన్ను మాత్రము ఉంచమాకు. అగ్ని ఆరక పొరుగు చావక అలాంటి గంధకాల్లోకి మనము వెళ్ళకూడదండి. ఆ అగ్ని మధ్యలో ఎవరున్నారు? యేసయ్య. చూడండి, ఈ రాజుగారి అలా పారు చూశాడండి. పారు చూస్తే ఆ అగ్నిగుండంలో ముగ్గురిని ఇసిరింది. ఎంతమంది అండి? ముగ్గురిని. ఎవరినాయని? షేడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురిని విసిరాడండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన. ఎక్కడ? మంటల్లో ప్రార్థన చేస్తున్నారు. మనం మంటలు దులుపుకోవడం సరిపోద్ది. మనం ఏం చేస్తున్నారు వాళ్ళు? మంటల్లో పడిపోయినా సరే కాలం అంటే మేము చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. మా ప్రార్థన దేవుడు ఆలకించాడు, మా మొర దేవుడు ఆలకించాడు, మా విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, మా ప్రార్థన దేవుడు ఆలకించాడు. మధ్యలో ఒక ఇద్దరిని తీసుకొస్తానండి, పౌలు, శీల. వాళ్ళు సువార్త ప్రకటించిన పాపానికి వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. ఏం చేస్తున్నారు చెరసాల్లో? మనమైతే జైల్లో పెట్టారు, నన్ను జైల్లో పెట్టారు. ఏం చేయన్నారానికి నన్ను జైల్లో వేశారు. మా వాళ్ళు ఇంకా వస్తున్నారా రావట్లేదా, మా వాళ్ళు ఇంకా నాకు ఇంకా బెయిలు ఇప్పిస్తారా లేదా అని చూస్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు చెరసాల్లో? మా వాళ్ళు ఏమైపోయారు? అసలు ఉన్నారా లేదా వాళ్ళ వాళ్ళు? దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని సన్నిధిలో స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు పౌలు, శీలను తీసుకెళ్లి చెరసాల్లో బంధించారండి. అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి అని ప్రార్థిస్తున్నారండి. ఎక్కడ? అసలు ఆ టెన్షన్లో నువ్వు ప్రార్థన చేస్తావా? అసలు ఆ వాతావరణంలో ప్రార్థన చేస్తావా? బయటికి వెళ్ళాలి. నన్ను ఎందుకు ఈ జైల్లో వేశారు? నేను ఎప్పుడు విశాంతంగా ఉండేవాడిని, ప్రశాంతంగా ఉండేవాడిని, విశాలంగా ఉండేవాడిని. ఇక్కడ తీసుకొచ్చి పడేశారండి నన్ను. ఫోన్ చేసేస్తావు కదా. పౌలు, శీలకి ఏం ఫోన్లు ఉన్నాయి? వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి. చూడండి, గమనించండి. చెరసాలు పునాదులు బద్దలైపోయినాయి. దేని ద్వారా? ప్రార్థన. నీ సమస్య అంత గొప్పదంటారా? నీ ఇబ్బందులు అంత గొప్పవి అంటారా? నీకున్న రోగము దేవుడు కుదర్చడంటారా? నీకున్న సమస్యను తీసివేయడంటారా? నిన్ను బాగుపరచడా? నిన్ను మంచి స్థాయిలోకి తీసుకురాడంటారా? దేనివల్ల? ప్రార్థన. దేనివల్లనండి? ప్రార్థన వల్ల దేవుడు మంచి ఐశ్వర్యమును, ఘనతను, మేలును దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చూడండి, గమనించండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని గుండంలో పడిపోయినప్పటికీ ఆ రాజుకి 4వ వ్యక్తి కనపడుతున్నారండి. రాజు కళ్ళు ఆ అగ్నిగుండం వైపు చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారండి?
నలుగురు కనపడుతున్నారండి. రాజు నమ్మశక్యం కాని పని అయిపోయిందండి. నమ్మట్లా, ఇది నా కళ్ళు అలా బోగరుగా ఉన్నాయా, అది నిజమేనా? కళ్ళు బోగరైతే 100 రూపాయల నోటు ఎలా కనపడద్దండి? కూడా ఆయన స్వాధీనంలో ఉందండి. రాజుకి ఎలా కనపడుతుంది? 4వ వ్యక్తి కనపడుతుంది. నమ్ముతున్నాడండి? నమ్మట్లేదండి. ఆ మంత్రిని పిలిచి, రానైనా అక్కడ 3 4 చూడమన్నాడండి. రాజా, అక్కడ 4వ వ్యక్తి కనపడుతున్నారు. మనం విసిరింది 3. 4వ వ్యక్తి ఎవరు? ఆయన స్వరూపం గొప్పగా ఉంది, మహిమ స్వరూపం. దగదగ మెరుస్తున్నాడు, అగ్నిలో కూడా దగదగ మెరుస్తున్నాడు. అగ్ని వంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. గట్టిగా హల్లెలూయా. అగ్ని వంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. అద్భుతాలు చేసే దేవుని ఆరాధిస్తున్నావు. నిన్ను రక్షించే దేవుని ఆరాధిస్తున్నావు. నిన్ను కాపాడే దేవుని ఆరాధిస్తున్నావు. హల్లెలూయా. చూడండి, గమనించండి. మొత్తానికి ఆ అగ్నిని ఆపినప్పుడు బయటకు వచ్చారండి. ఎంతమంది బయటకు వచ్చారు? 4 రాలా? ఎంతమంది వచ్చారండి? మహిమ స్వరూపుడు రాలేదు బయటికండి. వాళ్ళని కాపాడాడు అంతే. నిన్ను కాపాడేటప్పుడు మొత్తాన్ని మీ ఆపదలో ఉన్నప్పుడు కాపాడతాడనమాట. చక్కగా సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచి చక్కగా కాపాడతాడనమాట. 3 బయటకు వచ్చారండి. ఎలా ఉన్నారు? అగ్నిలో పడిపోయిన వాళ్ళు. వెంట్రుకలు కాలిపోయి, వస్త్రాలు కాలిపోయి, మాడి కంపు కొట్టుకుంటూ ఉన్నారా? స్త్రీలకి మరి మీరు తలదూకున్నప్పుడు కొన్ని ఎంట్రుకలు వస్తాయి కదరా చెల్లి, అవి ఉండజుట్టి ఒకసారి ఆ పొయ్యిలో వేస్తే ఏమవుద్ది? కౌరు వాసన వచ్చిద్ది. అవును కదండి? కౌరు వాసన వచ్చి చాలా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. గమనించండి, వాళ్ళ వెంట్రుకలు చూశారనమాట. ఒక్క వెంట్రుక కూడా కాలలా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేశారు? ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఉదయకాలం పొద్దున్నే టిఫిన్లు బిరిగా పట్టించడం, మధ్యాహ్నము భోజనం బిరిగా పట్టించడం, సాయంత్రము పడుకునేటప్పుడు బిరిగా పట్టి. ఇంకెప్పుడు ప్రార్థన? ఖాళీగా ఉంటే, కడుపు ఖాళీగా ఉంటే మీకే ఇస్తా అవకాశం. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నేర్పించావు తండ్రి. ప్రార్థన ద్వారా ఎంత సమాధానం ఇస్తావు అనేది నేర్పించారు తండ్రి. కృతజ్ఞతలు కలిగి అయ్యా ఈ రోజున నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాను తండ్రి. డాడీ, ప్రార్థన చేశాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను తండ్రి. నీ బిడ్డలు ప్రార్థన చేశారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారు తండ్రి. అయ్యా నీ స్తమ చాపండి. అయా ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలకి మంచి శాలరీ అనుగ్రహించండి డాడీ. పుట్టగొడుగుల వ్యాపారం, నర్సరావుపేట చాలా దూరం వెళ్తున్నారు, గుంటూరు జిల్లా వెళ్తున్నారు ప్రభా. ఆ బిడ్డలకి ప్రభా ఐశ్వర్యం, ఘనత, మేలును అనుగ్రహించండి. వారికి కూడా ప్రార్థన నేర్పించండి యేసయ్యా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు, వ్యవసాయం చేస్తున్న బిడ్డలు, చేతి పనులు చేస్తున్న బిడ్డలు, భూ పంటలు పండిస్తున్న బిడ్డలకు ప్రభా ఆశీర్వాదం దయచేయండి. ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి. ఎవరో నవ్వుతారు, ఎవరో అవమానిస్తారు, ఎవరో ఏదో అనుకుంటారనే కాదు తండ్రి. యందు యేసయ్య అని పిలిచే ధైర్యాన్ని దయచేయండి తండ్రి. యేసయ్య అని మొరపెట్టే ధైర్యాన్ని దయచేయండి తండ్రి. కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంకా రాలేనటువంటి బిడ్డల గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన ప్రభు దావీదు నాయన తండ్రి, ఇదిగో నాయన ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము నాయన ప్రార్థన చేసిన ఆయన తండ్రి నిన్ను గణపరిచాడు ప్రభువా. నాయన శత్రువుల చేతికి చెక్కకుండా ప్రభువా సమాధానాన్ని ఇచ్చావని మీరు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకే లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు ప్రభువా. అలాగే అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా మేము కూడా నాయన ప్రతిరోజు కూడా నేను ప్రార్థించే కృపను మాకు దయచేయండి తండ్రి. ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు వివరించారు ప్రభువా. నాయనా తండ్రి, అదిగో మోషే ప్రార్థించినప్పుడు నేను గొప్ప ఘనకార్యం జరిగించావు తండ్రి. అగో ప్రభువా, అలాగే నాయనా తండ్రి ప్రకాశవంతంగా వెలిగిపోయింది అంటున్నావు తండ్రి. నీతో ప్రార్థనలో నీతో దేవునితో గడిపినప్పుడు మోషే మొహం ఎంతో తేజమయంగా వెలిగిందని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి. అలాగే తండ్రి ప్రభువా ప్రార్థించే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నిన్ను ఆరాధించాలి నాయనా తండ్రి, నిన్ను గణపరచాలి ప్రభువా. ఇదిగో నాయన నీకు షడ్రేకు, మెషేకు, అబేద్నెగోలు ప్రభువా
ప్రార్థించినప్పుడు ప్రభువా నాయన, అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా ప్రభువా ఒక్క వెంట్రుక తల వెంట్రుకైనా కూడా కాలేదని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అలాగే తండ్రి, మేము ప్రతి ఉదయమును కూడా నేను ప్రార్థించాలి నాయన. ప్రతిరోజు కూడా తండ్రి నేను ప్రార్థించే కృపను మాకు నేర్పించండి నాయన. ఒకవేళ మాకు ప్రార్థించట రావట్లేదేమో తండ్రి, అయ్యా నేర్పించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన ప్రార్థించే కృపను దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకే లెక్కలేనని స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి, సహాయం చేయండి నాయన. ఇక మా చిన్న మందిరాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరం మీద మీ పరిశుద్ధమైన వెలుగుతో నింపమని, ఈ చిన్ని ప్రార్థన పాదాల సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.